హలో, వెల్కమ్ ఎవ్రీవన్. నేటివ్ రివ్యూవర్స్ ఛానల్ విజిట్ చేసినందుకు థ్యాంక్స్. ఇంకొక కొత్త వీడియోతో ఈరోజు మీ ముందుకు వచ్చేసాం. మేము ఈరోజు ఏ విషయం గురించి మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్ని మీతో చెప్పుకోవాలని అనుకుంటున్నామనేది మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ మరియు టైటిల్ చూసి తెలిసై ఉంటుంది. నిరంజన్ సుధీంద్ర, ఐశ్వర్య అర్జున్ సర్జా మరియు అర్జున్ సర్జా గారి దర్శకత్వంలో వచ్చిన సీతా పయణం గురించి మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్ని మీతో పాటు షేర్ చేసుకుంటున్నాం. సీతా పయణం ఇది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ జానర్లో వచ్చిన సినిమా అయ్యుండి స్టార్టింగ్లో స్లో స్టార్ట్ తీసుకుని ఎక్కడో కొంచెం ఇంట్రెస్టింగ్ వేలో తీసుకెళ్ళినా కూడా ఫ్లాట్ నరేషన్ మరియు ఫ్లాట్ స్క్రీన్ ప్లే ఉండటంతో కొంచెం ల్యాగ్ అని అనిపిస్తుంది. తర్వాత సెకండ్ హాఫ్లో అన్వాంటెడ్ సాంగ్స్ మరియు సీన్స్ ఉండటంతో ఎక్కడో ఇది ఒక బిలో యావరేజ్ సినిమా అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. సీతా పయణం ఈ సినిమా స్టోరీ విషయానికి వచ్చేటైతే, చిన్న వయసులోనే తల్లిని పోగొట్టుకున్న సీత అనే ఒక అమ్మాయి తండ్రి దగ్గర పెరుగుంటది. అయితే సీత అనే అమ్మాయి పెళ్లి చేసుకుంటే ఎక్కడ తండ్రి ఒంటరివాడైపోతాడో అని తను పెళ్లి చేసుకోక ఉంటది. దీన్ని గమనించిన తన తండ్రి ఒక సైకాట్రిస్ట్ దగ్గర వెళ్ళి దీనికి ఒక పరిహారం అడుగుతాడు. అప్పుడు ఆ సైకాట్రిస్ట్ మరియు ఈ సీత చేసే ఒక కార్ ట్రావెలింగే సీతా పయణం అయి ఉంటది. ఈ ప్రయాణంలో కొన్ని వ్యక్తుల్ని తను కలవడంతో చెడు సంఘటన నుంచి ఎలా ఒక్కటి బయటపడుతుంది మరియు వీళ్ళు ఆ సంఘటన నుంచి ఎలా తన మనస్థితిని మార్చుకుంటది మరియు వీళ్ళిద్దరూ ఎలా పెళ్ళవుతారు అన్నదే ఈ యొక్క సినిమా స్టోరీ ఉంటది. ఇంకా ఈ సినిమాలో మెయిన్ లీడ్ రోల్ హీరో రోల్లో ప్లే చేసిన నిరంజన్ సుధీంద్ర గారి విషయానికి వచ్చేటైతే, తమకు ఇచ్చిన ఒక సైకియాట్రిస్ట్ రోల్ కావచ్చు మరియు ఒక లవర్ బాయ్ రోల్లో కానివచ్చు, తమ పాత్రను చాలా బాగా పర్ఫామ్ చేసి జస్టిఫై చేశారు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఇంకా ఇలాంటి ఒక ఫీమేల్ సెంట్రిక్ మూవీలో ఫీమేల్ లీడ్ రోల్గా ప్లే చేసిన ఐశ్వర్య అర్జున్ సర్జా గారు తమకిచ్చిన పాత్రకి పర్ఫామ్ చేసి జస్టిఫై చేశారు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఇంకా ఈ సినిమాలో మెయిన్ సపోర్టింగ్ రోల్స్ క్యారెక్టర్స్ని ప్లే చేసిన సత్యరాజ్ గారు కానివచ్చు మరియు ప్రకాష్ రాజ్ గారు కానివచ్చు, తమకి ఇచ్చిన ఒక సీనియర్ ఓరియంటెడ్ రోల్ని చాలా బాగా పర్ఫామ్ చేసి జస్టిఫై చేశారు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఈ సినిమాలో క్యామియో లీడ్ రోల్లో ప్లే చేసిన యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా గారు కానీ మరియు యాక్షన్ ప్రిన్స్ ధ్రువ సర్జా గారు స్టోరీలో వాళ్ళ క్యారెక్టర్కి క్యామియో లీడ్ రోల్ అవసరం లేకపోయినా కూడా వాళ్ళకిచ్చిన క్యారెక్టర్ని పర్ఫామ్ చేసి జస్టిఫై చేశారు అనే చెప్పాలి. ఎస్పెషలీ ధ్రువ సర్జా గారు వాళ్ళ ఫిజిక్తో ఆడియన్స్ని మెస్మరైజ్ చేశారు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఇంకా ఈ సినిమాలో సైడ్ క్యారెక్టర్స్గా ప్లే చేసిన సిరి హనుమంతయ్య మరియు ఇతరులు తమకిచ్చిన పాత్రని చాలా బాగా పర్ఫామ్ చేసి జస్టిఫై చేశారు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఇంకా ఈ సినిమా డైరెక్టర్ అయిన యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా గారి విషయానికి వచ్చేటైతే, ఒక సింపుల్ స్టోరీ లైన్తో ఫీల్ గుడ్ మూవీ ఇవ్వడానికి పోయి ఎక్కడో ఫెయిల్ అయ్యారు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఎందుకంటే ఫ్లాట్ నరేషన్ మరియు స్క్రీన్ ప్లే ఉండడంతో థియేటర్లో ఆడియన్స్ డల్ అయ్యేదాన్ని గమనించాము. దీంతో అర్జున్ సర్జా గారు స్టోరీ పైన కొంచెం వర్క్ చేసుంటే ఇది ఇంకా మంచి సినిమా అయ్యుండేది అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఇంకా ఈ సినిమా మ్యూజిక్ విషయానికి వచ్చేటైతే, అనూప్ రూబిన్స్ గారు సినిమా రిలీజ్కి ముందు రిలీజ్ చేసిన సాంగ్స్ సినిమాకి అంతగా హైప్ తెచ్చివ్వలేదు మరియు సినిమాలో కూడా స్టోరీకి 1-2 సాంగ్స్ యాప్ట్ అని అనిపించినా కూడా మిగతా సాంగ్స్ స్టోరీకి అంతలా సూట్ అవ్వలేదు. ఇదే కాకుండా బీజిఎం కూడా ఈ సినిమాకి అంతగా మ్యాచ్ అవ్వలేదు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఇంకా ఈ సినిమా యాక్షన్ విషయానికి వచ్చేటైతే, ఇది ఒక ఫీల్ గుడ్ మూవీ అయి ఉండడంతో యాక్షన్ సీన్స్ అనవసరం అనిపిస్తుంది. అయితే యాక్షన్ కింగ్ మరియు యాక్షన్ ప్రిన్స్ ఒకే సినిమాలో ఉండడంతో యాక్షన్ సీన్స్ వాళ్ళ కోసం డిజైన్ చేశారు మరియు దాన్ని ఇంపోజ్ చేశారు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్.
సీతాపయణం సినిమా చూసిన తర్వాత మాకు అన్ఫిల్టర్డ్గా అనిపించింది ఏంటి అంటే, అర్జున్ సర్జా గారు తమ కూతురి కోసమనే ఈ ఒక ఫీమేల్ సెంట్రిక్ మూవీని తీశారు. అయితే ఈ సినిమాలో హీరోకి అంత ఇంపార్టెన్స్ లేదు. ఇందువల్లనేమో బహుశా గతంలో మనం చూసుకుంటే విశ్వక్ సేన్ గారు ఈ సినిమాని రిజెక్ట్ చేశారు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. సో ఇది ఈరోజు మా వీడియో అయ్యింది. మీరు ఈ సినిమా చూసినట్టయితే కమెంట్ చేయండి, మరియు ఎవరు మీ ఫ్రెండ్ వెళ్ళాలనుకుంటున్నారో వారితో షేర్ చేయండి. మా ఈ ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్స్ మీకు నచ్చినట్టయితే దయచేసి కమెంట్ చేయండి మరియు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్లో బెల్ కొట్టేది మాత్రం మర్చిపోకండి.